నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా చెప్తూ ఉన్నారు. ఆగస్ట్ మంత్ వచ్చేసి చాలా స్పెసిఫిక్గా డిఫరెంట్. ఈ మంత్ని మనం ప్రాస్పర్టీకి ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అన్నారు. సో ఆగస్ట్ మంత్లో ఏ డేస్కి ఎట్లా ఉపయోగించుకోవాలి అని అయితే మనం చెప్తూ వస్తున్నాము. సో 1 by 1 పోర్టల్ అయితే ఆల్రెడీ చెప్పేసామండి. ఆ వీడియో కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు చెప్పండి మ్యామ్, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఈరోజు మనం 2 ఆగస్ట్ ఎలా యూజ్ చేస్తామనేది చెప్తాను. ఓకే. అయితే 2 పోర్టల్ గురించి చెప్తాను. 2 by 2. అయితే 2 అనగానే మీరు ఆలోచించండి, 1 అంటే సన్ ఎనర్జీ, అవును. అయితే 2 అనేది మూన్ ఎనర్జీ. మూన్ ఎప్పుడైనా ఒకే ఫేస్ లో ఉండదు కదా, కరుగుతూ ఉంటుంది, మళ్ళీ అలాగే 2 అనే నంబర్ ఉన్నవాళ్ళు, అంటే 2 అనే నంబర్ ఉన్నవాళ్ళు అనగానే డౌట్ వచ్చేది ఏంటి అంటే, ఏంటి ఆ నంబర్ ఏంటి అంటారు కదా. దాన్ని మనము డేట్ ఆఫ్ బర్త్ 2 ఆగస్ట్ 1990 ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకు 2 వస్తుంది. ఓకే. లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ 2 అన్నా 11 అన్నా 20 అన్నా 29 అన్నా ఉంది అనుకోండి, అలాంటి వాళ్ళ బిహేవియర్స్ ఇక్కడ మనకు మన క్వాలిటీస్ తెలుసు. అంటే ఏదైనా స్వప్న, మనము యూనివర్స్ కి వచ్చాము విత్ 1 నంబర్. ఎప్పుడైనా మనము పుట్టాము, ఒక డేట్ ఉంది, ఒక టైం ఉంది అంటే దానికి ఒక యూన్స్ అనేది ఉంది అనే పర్పస్ నీ డేట్ ఆఫ్ బర్త్ తో ముడిపడి ఉంటుంది. అంతే. ఏదన్నా నీకు ఫేవర్ గా జరగట్లేదు అంటే ఇక్కడ ఏదో ఎప్పుడైనా మల్టిప్లికేషన్ అన్నా ఏదన్నా చేసినప్పుడు యూనివర్స్ లో ఏదైనా అన్నిటికీ మ్యాథ్స్ లెక్క ఉంటుంది కదా. సో నువ్వు నీ బిహేవియర్, నీ క్యారెక్టర్గా వెళ్ళకపోతే నువ్వు అనుకున్నది సాధించడం కూడా కష్టమే కదా. అదే విధంగా ఈ 2 నంబర్ది ఎలా ఉంటారు వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళకి ఎలాంటి ప్రవర్తన వల్ల మనము అనుకున్నది సాధించగలుగుతాము అనే దాని మీదే ఈ సెషన్ ఉంటుంది ఈరోజు. ఖచ్చితంగా మ్యామ్, చెప్పండి. షూర్. అయితే 2 అనగానే గుర్తొచ్చేది మూన్ ఎనర్జీలో. మన మూన్ అనగానే అది ఒక రిఫ్లెక్షన్ వల్లే కదా లైట్ ఇస్తుంది. అవును. అంటే వాళ్ళకు ఒక సపోర్ట్, అంటే డిఫరెంట్ సపోర్ట్ అనేది కావాలి. అంటే ఎప్పుడైనా వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి అంటే ముందు వాళ్ళు వేరే వాళ్ళతో అడిగి, లేదా వాళ్ళ ఒపీనియన్ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఇలా చేస్తే బాగుంటుంది కదా, అక్కడ ఏమవుతుంది, వేరే సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మారిపోతుంది కదా. వాళ్ళ ఫ్రీక్వెన్సీకి వీళ్ళ ఫ్రీక్వెన్సీకి సెట్ అవ్వదు కాబట్టి అలా ఉండిపోతారు, డెసిషన్ తీసుకోకుండా వెనక్కి పడిపోతారు. వెనక్కి పడగానే టైం అనేది ఎప్పుడైనా మన కోసం ఆగదు. సో ఇక్కడ మనం అనుకున్నవి సాధించడానికి ఈ అడ్డుకట్టలు ఏంటి అంటే నీలోని ఆ డౌటే. ఒక్కసారి డౌట్ అనేది ఒకటి సృష్టించుకున్నావు అనుకో, ఇంక ఏ దానికైనా నువ్వు డౌట్ పడుతూ ఉంటావు. సో ఇలాంటి నేను మన 2 నంబర్ ఉన్న డెస్టినీ నంబర్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కోచింగ్కి వచ్చినప్పుడు కూడా నేను అదే చెప్తాను, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకి ఆ సక్సెస్ అనేది రావట్లేదు అంటే దెర్ ఇస్ సమ్ బ్లాకేజ్. సో అక్కడ వర్క్ చేస్తూ ఉంటాను. సో ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా దేనికన్నా విరుగుడు అనేది ఇంపార్టెంట్. ఒకసారి రూట్ కాజ్ తెలిసిందనుకోండి, ఈజీగా మన లైఫ్ ని మనం లీడ్ చేయొచ్చు. నా నంబర్ ఇది, ఓకే నాకు ఈ క్యారెక్టర్స్ నాలో ఉంటుంది. అబ్సల్యూట్లీ. అది మనకు ఫస్ట్ అవేర్నెస్ ఇంపార్టెంట్. మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి, మన వీక్నెస్ మనకు తెలియాలి, అప్పుడే మనం ముందుకు వెళ్తాం. సో ఇది చెప్తున్న కొద్దీ ఇమోషన్స్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇది అందరితో షేర్ చేయకూడదు కూడా. షేర్ చేస్తే ఏమవుతుందంటే ఏముంది, ఇంకా డిప్రెస్ చేసేస్తారు. సో ఇది ఆలోచించి మీరు ఎప్పుడైనా వైబ్రేషన్ ని పెంచాలని చూస్తాం, కానీ ఎందుకంటే వైబ్రేషన్ పెరిగితేనే మేనిఫెస్ట్ అవుతుంది. సో ఆ హై ఎనర్జీతో అవ్వాలి, నేను అనుకున్నది నేను సాధించాలి అంటే నా క్యారెక్టర్స్, నా బిహేవియరల్ క్వాలిటీస్ ఏంటి అనేది తెలిసిన వెంటనే మీరు చూస్తారు, గుర్రం అంటారు కదా ఎలా పరిగెడుతుందో అలా మీలో ఆ ఎనర్జీ ఉంది, కానీ మీరు మిమ్మల్ని బ్లాక్ చేసుకుంటున్నారు, ఇంకొకరు ఎవరో మన కోసం చేస్తారు అని. అది వద్దు, మనకి మనమే చేసుకోవాలి ఏదైనా కూడా. తప్పకుండా మ్యామ్. సో అంటే ఇప్పుడు ఆగస్టు 2 మీరు చెప్తుంటే నేను క్యాలిక్యులేట్ చేస్తే కనుక అది కూడా 2నే వచ్చింది టోటల్ ఆగస్టు 2. ఎందుకంటే 8, 2, 10 ప్లస్ 2026 1, అదొక 1,
2 వచ్చింది. సో కంప్లీట్ డేట్ 2/2 కోడ్ అవుతుంది. సో ఈ 2/2 పోర్టల్ ని ఏం యూటిలైజ్ చేసుకోవాలి అంటే అందరూ ఎవరైనా చేయొచ్చు అంటారా? లేకపోతే 2 డేట్ లో పుట్టిన వాళ్ళే అంటారా? 2 డేట్ వాళ్ళు నేను అన్నట్టు 2 ఆగస్ట్ నుంచి మీ పోర్టల్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఆ రోజు నుంచి మొదలు పెట్టండి. ఈ క్వాలిటీస్ నాలో ఉంది ఆల్రెడీ అని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అందులో వర్క్ చేయండి. దానితో పాటు ఈ స్విచ్ వర్డ్ని మొదలు పెట్టండి. మీ లైఫ్లోని ఆ చేంజ్ అంటే నేను అన్నాను కదా మీరు అసలు నంబర్ 1 యాక్చువల్గా మీలో ఆ నంబర్ 1 క్వాలిటీస్ ఉన్నాయి, కానీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీలో ఆ అవేర్నెస్ అనేది రావట్లేదు. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ మీకు ఉపయోగపడుతుంది. 2 నెంబర్ వాళ్ళు మాత్రమే ఈ స్విచ్ బోర్డ్ని వాడుకోవాలా, లేకపోతే ఇలా డిప్రెస్డ్గా ఉండి ఇలా సపోర్ట్ కోసం చూస్తున్న ఎవరైనా వాడుకోవచ్చు అంటారా? ఈ ఇయర్ మొత్తం 2026 సన్ ఎనర్జీ కాబట్టి ఈ మనీ మేనిఫెస్టేషన్కి లేదా మీ మేనిఫెస్టేషన్స్కి ఈ స్విచ్ వర్డ్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఎవరైనా వాడచ్చు. తప్పకుండా మ్యామ్ చెప్పండి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే 520741. ఇది చాలా పవర్ఫుల్. ఆల్రెడీ మనం చెప్పాము ముందు కూడా మనీ కోసము. అయితే మీరు ఏం చెయ్యాలి అంటే మీ లెఫ్ట్ హ్యాండ్ మీద మీరు గ్రీన్ పెన్ తో రాయండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలి. గ్రీన్ పెన్ తో, గ్రీన్ కలర్ పెన్ తో రోజు రాసుకోవాలా? రోజు రాయండి. రోజు రాస్తే దాని పవర్ అనేది ఇంపార్టెంట్. అన్నాను కదా ఈ ఆగస్ట్ మొత్తానికి మనకు ఆ పోర్టల్ ఓపెన్ ఉంది కాబట్టి మీరు ఈ ఎనర్జీని మీకు తోడవుతే మీరు చూస్తారు మీరు అనుకున్నది సాధించడంలో ఇది మీకు తోడ్పడుతుంది. నెంబర్ ఒకసారి చెప్పరా మళ్ళీ? షార్ట్ 520741. అది యాడ్ చేసినా మీకు నంబర్ 1 అని వస్తుంది. నంబర్ 1 అవ్వాలి 2 వాళ్ళు ప్లస్ మనం చూస్తున్న వాళ్ళు కూడా ఏదైనా ఈ 2026లో ఆ నంబర్ ఎనర్జీ ఉంది కాబట్టి మీరు 520741 అనే నంబర్ని ఎలాగైనా మీ జీవితంలో ఆ మార్పుని మాత్రం తీసుకొస్తుంది. ఇలా డైలీ రోజు రాసుకోవచ్చు, ఎన్ని రోజులైనా రాసుకోవచ్చు. సో ఆ 1 ఎనర్జీ అనేది మనకి ఆ రోజంతా కూడా తోడ్పడుతుంది అంటారు. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా మేడం చెప్పినట్లు ఈ నెంబర్ని అయితే తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. నిత్యం రాసుకుంటాం వల్ల అంటే ఈ ఇయర్ ఎలాగో 1 కోడ్ ఉంది. సో మనలో కూడా ఆ 1 శక్తి అనేది బయటకి రావాలి, మనం కూడా నెంబర్ 1గా నిలవాలి అంటే ఈ నెంబర్ని యూటిలైజ్ చేసుకోండి. అలానే మీ క్వాలిటీస్ మీకు తెలియట్లేదు, లేకపోతే మమ్మల్ని ఎవరు మోటివేట్ చేసే వాళ్ళు లేరు, లేకపోతే మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి మేడం సెషన్స్ అటెండ్ అవ్వాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. నమస్తే స్వప్న.